నమస్కారం వెల్కమ్ టు రియల్ బూమ్ నేను మీ సంకల్పం వాసు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అడ్వైజర్ అయితే గత కొన్ని రోజుల నుంచి గత కొన్ని వారాల నుంచి మనం ఒక న్యూస్ అయితే వింటున్నాం సార్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెరుగుతుందా లేదంటే తగ్గుతుందా హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదంటే అమరావతిలో చేయొచ్చా లేదంటే ఇంకా పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చేయొచ్చు ఒకవేళ హైదరాబాద్లో చేయాలి అనుకుంటే ఏ ప్రాంతాలు అభివృద్ధి చెందుతుంది ఏ ప్రాంతాలు మనకి బాగా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అటువంటి ప్రాంతాల గురించి కొన్ని న్యూస్లో మనం విన్నది ఏంటంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ మైసూరు మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టింది ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కారు అమరావతికి పోటీగా అమరావతిని ధీటుగా ఒక సరికొత్త ప్రాజెక్ట్ అయితే నామకరణం చేసుకుంది అదేంటంటే మహేశ్వరం ప్రాజెక్ట్ అనమాట అది మనకి న్యూయార్క్కి తలపించే విధంగా న్యూయార్క్లో ఎటువంటి అయితే సౌకర్యాలు ఉంటాయో ఎటువంటి అయితే ఎమ్యూనిటీస్ ఉంటాయో దాన్ని పోటీగా తీర్చిదిద్దే ప్రయత్నం మన రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుందన్నమాట అయితే ఇందులో వచ్చే దాదాపు ఒక 26,000 ఎకరాల్లో మహేశ్వరంలో ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ వచ్చే ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అయితే కాలేజీలు కానివచ్చు సెజ్జలు కానివచ్చు హాస్పిటల్స్ కానివచ్చు యూనివర్సిటీస్ కానివచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కానివచ్చు సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివచ్చు దీన్ని బేస్ చేసుకొని ఈ చుట్టుపక్కల మహేశ్వరంలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలన్నీ డెవలప్ అయిపోతున్నాయి అయితే గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు మన శ్రీశైలం హైవే ఫార్మాసిటీకి ఎంత ల్యాండ్ బ్యాంకింగ్ అయితే ఉందంటే అంతవరకు తీసుకొని అది ఆగిపోవడం అనేది జరిగింది దీన్ని పోటీగా తీసుకొని మన రేవంత్ రెడ్డి సర్కార్ మహేశ్వరాన్ని శ్రీశైలం హైవేని ఎలాగైనా రూపుదిద్దాలని ఒక 26,000 ఎకరాల్లో ఒక ఫార్మాసిటీ కానివచ్చు ఒక సెజ్జలు కానివచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కానివచ్చు యూనివర్సిటీస్ కానివచ్చు చాలా డెవలప్మెంట్స్ రానున్నాయన్నమాట ఇప్పుడు ఎవరైనా ఒక తెలివైన ఇన్వెస్టర్లు ఎవరైనా ఉంటే అంటే రియల్ ఎస్టేట్లో ఏదంటే ముందు చూపు అనేది చాలా ఇంపార్టెంట్ విజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు నాకు అడిగే ఆడియన్స్ నుంచి లేదంటే కస్టమర్ నుంచి నాకు అడిగే ఒక సరికొత్త క్వశ్చన్ ఏంటంటే సార్ మేము ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఎప్పుడు క్వశ్చన్ ఉంటుంది చాలామంది అడుగుతుంటారు సార్ హైదరాబాద్లో ముంబై హైవే అనేది చాలా డెవలప్మెంట్ అయింది కదా సార్ మరి అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అంటే నేనేం చెప్తానంటే ముంబై హైవేలో ఇప్పుడు 20,000 30,000 40,000 వరకు స్క్వేర్ యార్డ్ అనేది ఉంది అదే మీరు విజయవాడ హైవే తీసుకొస్తే ఇప్పుడు 6,000 రూపీస్ నుంచి విజయవాడ హైవేలో నడుస్తుంది అనమాట అదే శ్రీశైలం హైవే 10,000 15,000 అలాగే 25,000 వరకు కూడా నడుస్తుంది అయితే ఇప్పుడున్న పరిణామంలో మహేశ్వరంలో శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఇమీడియట్గా రానున్న 1 ఇయర్ లేదా 2 ఇయర్స్లో లేదంటే 3 ఇయర్స్లో మీ రేట్లు పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఎప్పుడైనా మన ప్రభుత్వానికి కానీ లేదంటే రియల్ ఎస్టేట్కి కానివచ్చు డెవలప్మెంట్ మాత్రమే చూసుకుంటాం ఎందుకంటే ఎక్కడైతే కంపెనీస్ వస్తున్నాయో ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయో ఎక్కడైతే జనసాంద్రత పెరుగుతుందో అక్కడ కానీ మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మన అమౌంట్ డబుల్ త్రిబుల్ అయ్యే అవకాశం ఉంది అయితే గత 2 ఇయర్స్ నుంచి గత 1 ఇయర్ నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది కాస్త స్టేబుల్గా ఉంది రేట్లు అనేది మందగించాయి అనమాట దీన్ని పోటీగా ఇప్పుడు అమరావతిలో ప్రతిరోజు డెవలప్మెంట్లు అనేవి జరుగుతున్నాయి అయితే ప్రతి ఫీల్డ్లో కూడా ప్రతి ఒక్క రంగంలో కూడా పోటీ అనేది ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలా లేదా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలా అంటే అమరావతిలో చేయాల్సిన వాళ్ళు అమరావతిలో చేసుకోవచ్చు బట్ హైదరాబాద్లోనే నేను చెయ్యాలి ఎందుకంటే హైదరాబాద్లో రకరకాల ప్రాంతాల నుంచి యొక్క ఇన్వెస్టర్స్ ఉంటారనమాట సో ఇక్కడ ఏంటి హైదరాబాద్లోనే ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడున్న సరికాలంలో ఒక తెలివైన ఇన్వెస్టర్ ఎవరైనా సరే మహేశ్వరంలో కానీ ఇన్వెస్ట్ చేసినట్టయితే రాబోయే 3 నుంచి 5 ఇయర్స్లో అద్భుతమైన రిటర్న్ చూడొచ్చు ఎందుకంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి డెవలప్మెంట్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్ చేస్తారు డెవలప్మెంట్ అయిన తర్వాత కానీ డెవలప్మెంట్కి రెడీగా ఉండి అండర్ కన్స్ట్రక్షన్లో ఉండి ఇప్పుడిప్పుడే రేట్లు పెరుగుతున్నాయి అనేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడైతే రేటు పెరగబోతుంది అనే ప్రాంతంలోనే చేయాలి అయితే గత 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి మహేశ్వరం శ్రీశైలం హైవే రూట్ అంతా కూడా చాలా రేట్లు అనేది మందగించాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ న్యూయార్క్ని తలపించే విధంగా నేను ఎలాగైనా దీన్ని తీర్చిదిద్దుతాను దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటాను దీన్ని ఒక పోటీగా తీసుకుంటాను అని చెప్పడంతో అమాంతంగా మహేశ్వరం రేట్లు అనేవి పెరుగునున్నాయి అలాగే మహేశ్వరంలో కానీ ఎవరికైనా ప్లాట్ కానీ ల్యాండ్ కానీ విల్లా కానీ ఉన్నట్టయితే అది మా యొక్క ఉద్దేశం నుంచి ఎవరు అమ్మకూడదు ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మహేశ్వరం పరిసర ప్రాంతాలు శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి హైదరాబాద్లో 2 మార్కెట్లు ఉంటాయి రియల్ ఎస్టేట్లో ఒకటి బయ్యర్ మార్కెట్ 2 సెల్లర్ మార్కెట్ బయ్యర్ మార్కెట్ అంటే ఏంటి మనం అంటే బయ్యర్కి ఇష్టమైన రేట్లో కొనుక్కోవడం అనమాట అంటే తక్కువ రేటుగా వస్తుంది డిమాండ్ అనేది తక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు మార్కెట్ రేట్ కంటే 20% 30% అనేది తగ్గించి మనం కొనుక్కోవచ్చు అలాగే సెల్లర్ మార్కెట్ అంటే ఏంటి బిల్డర్స్ ఎంత చెప్తే అంత డెవలపర్స్ ఎంత చెప్తే అంత అయితే ఇప్పుడు నేను ఇచ్చే ఒక తెలివైన ఆలోచన ఏంటంటే
రాబోయే 5 ఇయర్స్లో, రాబోయే 10 ఇయర్స్లో హైదరాబాద్ చాలా అభివృద్ధి రంగంగా వెళ్తుంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ సిటీ. ఇప్పుడు రేట్లు తగ్గాయి కాబట్టి ఇప్పుడు తెలివైన ఇన్వెస్టర్లు ఎవరైనా సరే హైదరాబాద్లో మైసూరులో పెట్టుకుంటూ అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. ఎందుకంటే 26 ఎకరాల్లోని న్యూయార్క్ తలపించే విధంగా ఒక ఛాలెంజ్గా రేవంత్ రెడ్డి సర్కార్ అనేది తీసుకుంటుంది. సో చాలామంది హైదరాబాద్ వెస్ట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే హైదరాబాద్లో వెస్ట్లో ఉన్న ల్యాండ్ అమ్మేసి అమరావతి ఇది మన మహేశ్వరంలో పెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ వెస్ట్ అనేది పెరిగిపోయిన ఉన్న చోట మీరు మళ్ళీ వెస్ట్లో డబ్బులు పెడతాను అనుకుంటే అది తెలివి తక్కువ ఆలోచన. నా ఉద్దేశం ఏంటంటే యాజ్ ఎ సంకల్పం వాసు గ్రూప్ రియాల్టర్స్ నుంచి నేను చెప్పేది ఏంటంటే ఒకటే, సక్సెస్ ఎప్పుడూ కూడా రియల్ ఎస్టేట్లో ముందు చూపుతూ ఉంటుంది. ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ కొనుక్కోవాలి, ఎక్కడైతే ఫ్యూచర్లో రేటు పెరుగుతుందో అక్కడ కొనుక్కోవాలి. రేటు ఆల్రెడీ పెరిగిపోయిన తర్వాత మీరు కొన్నా సరే మీరు కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి వేస్ట్ అనమాట. ఇప్పుడు మార్కెట్ అనేది ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. ఒక స్టేజ్ తర్వాత రేట్ అనేది పెరగదు, అక్కడితో అయిపోద్ది. చాలామంది నాకు అడుగుతుంటారు, సార్ ముంబై హైవేలో వెస్ట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేశారు, ల్యాండ్ బ్యాంకింగ్ చేశారు. అయితే నేనేం చెప్తానంటే ఆల్రెడీ రేటు పెరిగిపోయింది. మీరు పెరిగిపోయిన తర్వాత మీరు ఎంత పెట్టినా కూడా మీ టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఒక ఛాలెంజ్గా ఫార్మాసిటీని కానీ, ఐటీ ఇండస్ట్రీని కానీ, లేదంటే సెజ్జిల్ని కానీ, లేదంటే యూనివర్సిటీలు కానీ, కాలేజీలు కానీ, రకరకాల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ తెచ్చే ప్రయత్నం చేస్తుంది, ఒక ఛాలెంజ్గా తీసుకుంటుంది. ఇప్పుడు హైదరాబాద్కి సరికొత్త రూపురేఖలు అనేవి వస్తున్నాయి అన్నమాట. సో ఎన్ఆర్ఐలు కానివచ్చు, లేదంటే స్మాల్ ఇన్వెస్టర్ కానివచ్చు, మీడియం ఇన్వెస్టర్స్ కానివచ్చు, ప్రతి ఒక్కరు కూడా మహేశ్వరంలో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. మహేశ్వరంలో మీకు భూములు ఉన్నట్టయితే ఒక 10 సంవత్సరాల వరకు మీరు అమ్మకంటే కాపాడుకోండి. ఎందుకంటే నెక్స్ట్ హైదరాబాద్కి మహేశ్వరం అనేది ఒక ఐటీ హబ్గా, ఒక న్యూయర్ సిటీగా రూపుదించుకుంటుంది అనమాట. అమరావతికి పోటీగా మహేశ్వరం అనేది మీకు ఒక ఛాలెంజ్గా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొస్తుంది. ఇంతవరకు మీరు ఎన్నో న్యూస్లు విని ఉంటారు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మందగించింది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఓకే, వాస్తవం, ఎందుకంటే యాజ్ అ రియాల్టర్గా నిజాలు మాట్లాడుకోవాలి. కానీ ఇప్పుడు ఛాలెంజ్గా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటుంది. సో ఎవరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా మహేశ్వరంలో ల్యాండ్ ఇన్వెస్ట్ చేయండి. మీకు 200 స్క్వేర్ యార్డ్ చేసుకోవచ్చు, లేదా 500 స్క్వేర్ యార్డ్ చేసుకోవచ్చు, 1000 స్క్వేర్ యార్డ్ చేసుకోవచ్చు. సో ఇక ఎన్ఆర్ఐలు కానివచ్చు, మన హైదరాబాద్ రియల్టర్స్ కానివచ్చు, లేదా ఇన్వెస్టర్స్ కానివచ్చు, ఎవరైనా మీకు కానీ ల్యాండ్స్ కావాలి, మంచి ఛాన్స్ ప్రాపర్టీస్ కావాలి అనేవాళ్ళు ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. నా పేరు సంకల్పం వాసు, నా కంపెనీ సంకల్పం వాసు గ్రూప్ రియాల్టర్స్. నా కాంటాక్ట్ నెంబర్ 9121740734. మళ్ళీ చెప్తున్నానండి, సంకల్పం వాసు గ్రూప్, సంకల్పం వాసు. కాంటాక్ట్ నెంబర్ 9121740734. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.